నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 29వ తారీఖు గురువారం. ఈరోజు తదియ ఆర్ద్రా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి గురువారం రోజున ద్వితీయ స్థానములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక శ్రీజన సహకారం బాగా ఉంటుంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అవసరాలను తీర్చుకోగలుగుతారు. తృతీయ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబం కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సంతృప్తికరంగా ఉంటాయి. చాలా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈరోజు మీరు మీ ప్రతిభను సమయాన్ని. లాభస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాలను అందుకోగలుగుతారు. వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే వ్యయములో శని సంచారం కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఏల్నాటి శని దోషం ఉంది కనుక పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరుని దర్శించుకోండి. రావణాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను పేదవారికి దానం చేయండి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికమైన ఆదాయము, సమాజంలో గుర్తింపు, సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, భూవాహన లాభాలు, అలాగే కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దశమ స్థానంలో రాహువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. శ్రీజన సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రవి సంచారం స్థానచలనానికి, ప్రయాణాలకు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యుని దర్శించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ ఆనందాన్ని కలుగజేస్తుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి వల్ల లాభాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదినటువంటి శైలిలో మంచి అభివృద్ధిని, మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. తృతీయ స్థానంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆర్థికపరమైన సమస్యలు, రుణబాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, అలాగే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. లాభస్థానంలో రవి సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. లాభస్థానంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మనుషులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈరోజు అష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయము, విందు వినోదాల్లో పాల్గొనడము, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. దశమ స్థానంలో రవి సంచరించడం వల్ల రాజకీయ అవకాశాలు, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి నుంచి ఆర్థికపరమైనటువంటి విషయాల లాభాన్ని అందుకోగలుగుతారు. లాభస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణం, మనసుకు నచ్చేటువంటి సంఘటనలంతా కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. లాభస్థానంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబం కోసం మీరు దుబారా ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే వారవుతారు. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదవండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి వారంలో షష్టమ భావంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తుంది. విదేశీ వ్యవహారాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల
తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందగలుగుతారు, అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనని అందిపుచ్చుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల శుభకార్యాల్లో పాల్గొంటారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. లాభస్థానంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. సప్తమములో శుక్రుడు శని సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, స్త్రీలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లక్ష్మీదేవిని దర్శించుకోండి. కనకధారా స్తోత్రం చదవండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి షష్టమ స్థానంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీదైనటువంటి శైలిలో పోటీని తట్టుకుని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నారు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కూడా మీకు చేతికందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగా అభివృద్ధిని, ఆనందాన్ని అందుకోగలుగుతారు. అష్టమ భావంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నలుపు రంగు కానీ, నీలపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవానుని దర్శించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకోగలుగుతారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసి సంతోషిస్తారు. దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. అష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల అనవసరమైన విషయాల్లో తలదూర్చి అశాంతిని కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని విషయాల్లో నిరాశను కూడా కలిగిస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. లలితాదేవిని దర్శించుకోండి. లలితాష్టకం చదువుకోండి. అలాగే 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోండి. ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచరిస్తున్నాడు. అనారోగ్యం నుంచి బయటపడతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. సప్తమ భావంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సమాజంలో గుర్తింపు, మీదైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతులను, మీ ఉనికిని మీరు చాటుకోగలుగుతారు. అష్టమ భావంలో కుజుడు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, సంతానంతో మనస్పర్ధలు, వాహన సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ స్థానంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఈరోజు మీరు సారే కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. నలుపు రంగు కానీ, నీలపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. దుర్గాష్టకం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగాలు లభిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ద్వితీయ స్థానంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ లేక పక్షులకు కానీ దానం చేయండి.
ఈ మీనరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని లేకపోతే ఒక శుభ పరిణామాన్ని మీరు చవిచూస్తారు. తృతీయ స్థానంలో రవి సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో కేతు సంచరించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు పొందగలుగుతారు. పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కలహాలు, అలాగే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వాహన సమస్యలు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.